రేవు ఆడియో సాంగ్ లాంచ్. ఎవరు పాట? అమ్మాయి లక్ష్మీ మేఘన. ఈ పాటలన్నీ అతనే రాశాడా? ఆ కంటెంట్ తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇజ్రా శాస్త్రి అని ఉన్నాడు. ఇజ్రా అతని పేరు, క్రిస్టియన్. ఇది ఇమ్రాన్ శాస్త్రి. సంహిత్ పతాకం మీద పారుపల్లి ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా పేరు రేవు. యాక్చువల్గా ఇందులో ఒక 6 డజన్ పాటలు ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు ప్రస్తుతం ఒకటి లాంచ్ చేశాను. మా సుప్రసిద్ధ జర్నలిస్టు, చాలా ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీతోటి వివిధ శాఖలతోటి పరిచయం ఉన్న మా ప్రభు దీన్ని నిర్మాణ పర్యవేక్షణ చేస్తున్నారు. మా డెట్రాయిట్లో ఉండే మురళి గారు, న్యూజెర్సీలో ఉండే నవీన్ వీళ్ళిద్దరూ ఈ సినిమా నిర్మాతలు. సో దీన్ని కొన్ని పాటలు నాకు చూపించి, ఈ కుర్రాడు ఎవరైతే పాటలు రాశాడో అతని పేరు ఇమ్రాన్ శాస్త్రి. ఈ విశేషం ఏంటంటే సీతారామ శాస్త్రి పరమ భక్తుడు కాబట్టి ఆ శాస్త్రిని తన పేరులో తగిలించుకున్నాడు. చాలా నచ్చిన అభిమానం ఆ స్థాయిలో అతను ఉంది. సాహిత్యపరంగా కూడా నాకు తెలిసి అది సాధించాడు ఆ పట్టు. రెండోది ఏంటంటే పాటల సాహిత్యం చాలా హై స్టాండర్డ్స్లో ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య వస్తున్న దర్శకుల్లో ఉండే ప్రతిభ, వాళ్ళ అర్జీ, కమిట్మెంట్ హై స్టాండర్డ్స్లో తెలుగు సినిమాని ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో తెలుగు సినిమా జెండా ఆల్రెడీ పాతబడి ఉంది, అది మరింత రెపరెపలాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ నిర్మాతలకి, మా ప్రభువుకి ఈ సినిమా కీర్తి, డబ్బు. ఎందుకంటే ఇవాళ ఉత్త కీర్తి వస్తే ఉపయోగం లేదు, అలాగే ఉత్త డబ్బు వచ్చినా ఉపయోగం లేదు. ఓ కమర్షియల్ సినిమా చేసిన ఫీలింగ్. సో ఒక తృప్తితో కూడిన ఆదాయం రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయాత్, శివోహం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ప్రఖ్యాత నటులు, రచయిత, దర్శకులు మా తనికెళ్ళ భరణి అన్నయ్య గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మా రేవు సినిమా యూనిట్ పక్షాన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తనికెళ్ళ భరణి గారితో నాకు 35 సంవత్సరాల ప్రయాణం. నేను జర్నలిస్ట్గా వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హ్యావ్ వండర్ఫుల్ జర్నీ. ఏ కార్యక్రమం ఉన్నా సరే అన్నయ్య మీరు రావాలన్నయ్య అంటే ఆయన ఎంతో అభిమానంగా, ఆప్యాయంగా వచ్చేవారు. ఆ విధంగా మాకు వండర్ఫుల్ జర్నీ ఉంది. ఈ అభిమానాన్ని, ఈ ఆప్యాయతను పురస్కరించుకొని నేను నా నిర్మాణ సారథ్యంలో వస్తున్నటువంటి రేవు యొక్క చిత్రం యొక్క సాంగ్ను మీరు ఒకటి లాంచ్ చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు సహృదయంగా అంగీకరిస్తాం. ఇక్కడ మేమందరం కూడా వచ్చాము. రేవు చిత్ర నిర్మాత మురళి గింజపల్లి గారు, అలాగే సమర్పకులు నవీన్ పారుపల్లి గారు, వీళ్ళిద్దరూ ఊరుకోబట్టి ఈ సినిమా అనేటువంటిది రిలీజ్కి వచ్చింది. అలాగే కొత్త దర్శకుడు చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమాని మత్స్యకారుల జీవన విధానం మీద, వాళ్ళ యొక్క జీవన పోరాటం మీద ఆ నేపథ్యంలో కథను తీసుకొని చాలా చక్కగా హరినాథ్ పులి ఈజ్ ద డైరెక్టర్. హరినాథ్ పులి డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈజ్ ద డిఓపి రేవంత్,
వీళ్ళందరూ కలిసి చిన్న కుట్రవాళ్ళు కొత్తగా చేస్తే సినిమా చూసి బాగుంది అని ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమాని రిలీజ్ దాకా తీసుకెళ్లాలని నేను సంకల్పిస్తాం. దానికి మా సినీ జోష్ పత్రిక, సినీ జోష్ రాంబాబు పర్వతనేని తను ముందుకు రావటం, వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ టు రిలీజ్ దిస్ ఫిలిం. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ కూడా దీనికి జరిగినటువంటి పబ్లిసిటీ విషయంలో మొన్న మేము రేవు ఫంక్షన్ చేసినప్పుడు పెద్దల మురళీమోహన్ గారు, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళు రావటం, నిన్న మేము ఆడియో ఆవిష్కరణ చేసిన రోజున 5 అగ్రశ్రేణి గీత రచయితలు వచ్చి మా ఫంక్షన్లో పాటలు విని వాళ్ళందరూ కూడా ఎంతో అభినందించి ఆశీర్వదించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక త్వరలో మేము రిలీజ్కి వెళ్ళబోతున్నాం. ఇంతమంది పెద్దల అభిమానాన్ని చూరగొన్నటువంటి మా సినిమాని మీరు కూడా ఆదరించి అద్భుత విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తూ ఈ రోజున సాంగ్ రిలీజ్ చేసినటువంటి తనికెళ్ళ భరణి అన్నయ్యకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.